చింతలతండలో డబుల్ మర్డర్ కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. హత్యకు గురైన దంపతుల మృతదేహాలను నర్సంపేట మార్చురీకి తరలించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవికాంత్ లైట్ ద్వారా అందిస్తారు. రవికాంత్, డబుల్ మర్డర్ సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? పోలీసులు విచారణ ఎంతవరకు చేశారు? పూర్తి డీటెయిల్స్ ఏం చెప్తున్నారు? కుమార్, ప్రస్తుతం మనం నర్సంపేట టౌన్లో ఉన్నాము. నర్సంపేట జంక్షన్ అంతా కూడా చౌరస్తాను మొత్తం దిగ్బంధించి ఇక్కడ నిరసన తెలుపుతున్న నేపథ్యం మనకు కనిపిస్తూ ఉంది. తమకు న్యాయం చేయాలనే డిమాండ్ మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎవరైతే బాధితులు ఉన్నారో సుగుణ, శ్రీనివాస్ మృతుల మృతదేహాలకు పోస్టు మార్టం కూడా నిర్వహించిన నేపథ్యం కనిపిస్తూ ఉంది. పోస్టు మార్టం జరిపేదే లేదు, తమకు న్యాయం జరిగే వరకు అనే ఒక డిమాండ్ మాత్రం మనకు కనిపిస్తూ ఉంది. నర్సంపేట చౌరస్తా అంతా కూడా 4 దారులు పూర్తి స్థాయిలో మొత్తం రోడ్లన్నీ కూడా ట్రాఫిక్ జామ్ అయిన నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఇక్కడ వీళ్ళంతా రోడ్డు పెద్ద ఎత్తున ఇది చౌరస్తా రోడ్డు ఇదంతా కూడా మొత్తం దీన్ని బ్లాక్ చేసిన నేపథ్యం మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా వాళ్ళకు న్యాయం చేయాలనే డిమాండ్ మాత్రం మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. లంబాడ హక్కుల పోరాట సమితితో పాటు వివిధ లంబాడ హక్కులకు సంబంధించినటువంటి సంఘాలన్నీ కూడా ఇక్కడికి వచ్చిన నేపథ్యము. ఎవరైతే ఇద్దరు పిల్లలు దీపిక కావచ్చు, వాళ్ళ కుమారుడు ఇద్దరు కూడా హన్మకొండలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 2 మృతదేహాలను ఇక్కడ నర్సంపేట ఏరియా ఆసుపత్రిలో ఉన్నటువంటి పోస్ట్ మార్టం దగ్గరే ఉంచిన నేపథ్యం. ఇప్పటికీ పోస్ట్ మార్టం అయితే జరగని నేపథ్యం అయితే మనకు కనిపిస్తూ ఉంది. పోస్ట్ మార్టం నిర్వహించేది లేదన్న ఒక డిమాండ్ మాత్రం మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. తమకు న్యాయం జరిగేంత వరకు ఇక్కడ నుంచి ఈ బైఠాయింపు కూడా విరమించలేదన్న డిమాండ్ కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రజెంట్ నర్సంపేట జంక్షన్ ఉన్న నేపథ్యము ఇక్కడ దాదాపు గంట నుంచి ఇక్కడ ధర్నా చేస్తున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. అంతకంటే ముందు నర్సంపేట పోలీస్ స్టేషన్ వద్ద కూడా గంట పాటు నిరసన తెలిపిన నేపథ్యం మనకు కనిపిస్తూ ఉంది. ఎవరైతే హంతకుడు ఉన్నారో అతన్ని కఠినంగా శిక్షించాలన్న డిమాండ్ అయితే వీళ్ళ దగ్గర నుంచి వెళ్ళగలుగుతూ ఉన్నది. ఏం చెప్తా ఉన్నారు, వాళ్ళు ఏం చెప్తారు? హత్యకు సంబంధించి ఇంకా పోస్ట్ మార్టం కాలేదా? పోస్ట్ మార్టం చేయడం కోసం సహకరిస్తారా? ఏం చెప్తారు? పోస్ట్ మార్టం చేసేదే లేదు. మా గిరిజన కుటుంబానికి ఎవరికో గిరిజనుడికి రక్షణ లేకుండా పోతుంది. మా తండాలకు మాకు రక్షణ లేకుండా పోతుంది. గొర్రె పిల్లను కనుక, మేక పిల్లను కనుక, కోడి పిల్లను కోసినట్టు కోసి మా గిరిజన బిడ్డను అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారు. ఒకళ్ళు కాదు, ఇంకా ఇద్దరు సావు బతుకులో ఉన్నారు. మాకు న్యాయం జరిగేదాకా పోరాటం ఆగది. తీసుకొచ్చి ఎన్కౌంటర్ చేయాలి, కంపల్సరీ ఎన్కౌంటర్ చేయాలి. లేకపోతే ఆ కుటుంబానికి న్యాయం ప్రభుత్వం చేయాలి. ప్రభుత్వం దిగి రావాలి, ప్రభుత్వ అధికారులు దిగి రావాలి. ఈ రోజున ప్రభుత్వ అధికారులు దిగి వచ్చేదాకా మేము ధర్నాలో ఎసుంటి వెనుకకు వచ్చేది లేదు. ఈ రాస్తా రోకోలు చేస్తూనే ఉంటాం. గిరిజన బిడ్డలం ఏకదాటి మీదగా ఇవాళ నర్సంపేట కాదు, రేపు హైదరాబాద్ దాకా కూడా వెనుకకు ఆడేది లేదు. రాష్ట్రం అంతటా కూడా ధర్నా చేయడానికి శ్రీను నాయక్ కోసం మేము ప్రాణాలకైనా తెగిస్తాం. శ్రీను నాయక్ కోసం ఏదైనా తెగిస్తాం. న్యాయం జరగాలి, ఈ ప్రభుత్వం దిగి రావాలి, కలెక్టర్ దిగి రావాలి, ఇక్కడికి వచ్చి సమాధానం చెప్పాలి గిరిజన బిడ్డకు అని మేము కోరుతూ ఇవాళ 5 గంటలు రాస్తారో పోతే ఒక్క అధికార నాయకుడు కానీ, అధికార ప్రభుత్వం కానీ, ప్రభుత్వ అధికారి కూడా కానీ ఇక్కడ వచ్చిన దాఖలా లేవు. ఇంతకుముందు 3 గంటల సేపు పొల్యూషన్ ఎదురుగా ధర్నా చేసినాము, అక్కడ స్పందన రాలేదు. ఇప్పుడు కూడా స్పందన రావాలి, రాష్ట్రానికి స్పందన రావాలి. కోరి వెనుక వచ్చేది లేదు, పోస్ట్ మార్టం చేసేది లేదు. ఆ నిందితుని ఎన్కౌంటర్ చేసేదాకా వెనుక వచ్చేది లేదు. లేకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకొని ఆ కుటుంబానికి ఏం న్యాయం చేస్తారో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలని మా డిమాండ్ చేసుకుంటూ మేము నిరసన తెలుపుతున్నాము. రాస్తారు ఒక కూకున్నాము. ఇప్పటి వరకు వాళ్ళు ఇంతవరకు ఈ 5-6 గంటలు ఒక్కరు కూడా వచ్చిన దాఖలాలు లేవు. మీరు పోలీసులతో మాట్లాడుతున్నారు కదా, పోలీసులు వచ్చి ఎస్ఐ కావచ్చు, ఇక్కడ ఏసీపీ వచ్చిన నేపథ్యం వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు? ధర్నా నుంచి లేవమని మిమ్మల్ని కోరుతున్న నేపథ్యంలో మీరేం డిమాండ్ చేస్తున్నారు, వాళ్ళు ఏం చెప్తున్నారు? ఆ ధర్నా నుంచి లేపడానికి మాకు సిఐ గారు, ఏసీబీ గారు అందరూ వచ్చి ధర్నా నుంచి రిక్వెస్ట్ కోరుకుంటున్నారు. ఆ రిక్వెస్ట్ కోరుకున్నా కూడా మేమేం వస్తున్నామంటే, మీ సిపి గారిని పిలవండి, లేకపోతే కలెక్టర్ గారిని పిలవండి, మాకు అధికార ప్రకటన ఇవ్వండి, ఎన్కౌంటర్ చేస్తామని మాకు అధికారంగా చెప్పండి, అధికారం ఎన్కౌంటర్ చేస్తాం. లేకపోతే ఆ కుటుంబానికి ఏదైనా దాన్ని ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని ప్రభుత్వం నుంచి ఒక ప్రశ్న ఇప్పియండి అని కూడా కోరుతున్నాం. మీరు ఏం చెప్తారు ఇవాళ ఆ హత్యకు సంబంధించి కావచ్చు? ఇద్దరు పిల్లలేమో చికిత్స పొందుతున్నారు, 2 మృతదేహాలేమో ఆసుపత్రిలో ఉన్న నేపథ్యం, పోస్ట్ మార్టం జరగడం లేదు కదా, ఏంది అసలు మీరు ఏం డిమాండ్ చేస్తారు? ఈరోజు ఒక లంబాడి గిరిజన కుటుంబంలో కనీసము రక్షణకు కరువైనాము. ఈరోజు ఒక వ్యక్తి ఒక ఇంట్లో జొరబడి ఇష్టం వచ్చినట్టుగా భార్యాభర్తలను హత్య చేసి
మరి చంపినా కూడా మరి రాష్ట్ర ప్రభుత్వము కనీసము మరి గిరిజనుల పట్ల మరి కనికరం లేకుండా ఈ హత్య జరిగి 12 గంటలు దాటినా కూడా ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎలాంటి గైడ్లైన్స్ రాకుండా ఇలా కనీసము నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తూ ఉన్నారు. ఇవాళ కొత్త చట్టము ఇంప్లిమెంట్ చేశామని చేసి డప్పులు కొట్టుకుంటున్నటువంటి మరి ఈ రాష్ట్ర ప్రభుత్వము గిరిజనుల పట్ల ఏమాత్రం కూడా కనికరం లేకుండా ఇవాళ భార్యాభర్తల్ని హత్య చేసి ఇంట్లోకి వచ్చి హత్య చేసినా కూడా ఇప్పటి వరకు మరి ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోకుండా కనీసం కాలయాపన చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదే మరి అగ్రవర్ణాలకు ఏమాత్రం జరిగినా ఇవాళ రాష్ట్రం కాదు కేంద్రంలో అట్టడుగే పరిస్థితి. కానీ గిరిజనులు అంటే మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు అంతా మరి చులకన అని చెప్పేసి మేము ఇది చేస్తా ఉన్నాం. ఒక భార్యాభర్తల శవాన్ని ఇక్కడ పెట్టుకొని ఇవాళ పొద్దుటి నుండి తిండి లేక తిక్కనం లేక రోడ్డు మీద మేము బటాయిస్తే కనీసము సిపి గారు కానీ కలెక్టర్ గారు కానీ మరి రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుండా ఇప్పటి వరకు కనీసం చూడండి ఎంత దారుణమైన హత్య చేసినా కూడా కనీసము ఇవాళ మా గిరిజనులకు మరి పట్టింపు లేని పరిస్థితి ఏర్పడతా ఉన్నది. కాబట్టి దయచేసి మేము ఒకటే కోరుతా ఉన్నాము, మరి ఇప్పటికైనా మరి ప్రభుత్వ యాంత్రాంగం పట్టించుకొని మరి ఎవరైతే ఈ హంతకుడు ఉన్నాడో నాగరాజు, అలాంటి నాగరాజును ప్రజాక్షేత్రంలో మరి ఇదే నర్సంపేట సెంటర్లో ప్రజాక్షేత్రంలో మరి ఉరి తీసి మరి బాధిత కుటుంబాన్ని న్యాయం చేయాలి. మరి ఒక్కొక్క మరి శవానికి ₹1 కోటి మరి ప్రభుత్వం ఎక్స్గ్రేషియా చెల్లించాలి. మరి ఇద్దరు పిల్లలకు మరి ప్రభుత్వ ఉద్యోగము మరి కల్పించే విధంగా మాకు హామీ ఇస్తేనే మరి ఈ యొక్క ధర్నాను విరమిస్తాము. లేకుంటే మాత్రం మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి మా గిరిజనుల సత్తా ఏందో మరి రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ ప్రభుత్వానికి మరి మేము చూపించబోతున్నాం అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ఏం చెప్తారు ఇవాళ హత్యలు, ఈ జంట హత్యలను చూస్తే ఒక భయానకమైన పరిస్థితులు మొత్తం వరంగల్ జిల్లాలో నెలకొన్న నేపథ్యం కనిపిస్తా ఉంది. ఏం చెప్తారు? ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి బంజారా సమాజానికి అవమానం జరిగింది. వాస్తవంగా ఇన్ని గంటలు జరిగినా కానీ స్థానిక ఎమ్మెల్యే గారు ఇప్పటి వరకు స్పందించకపోవడాన్ని ఈ నర్సంపేటలో ఉన్నటువంటి బంజారా సమాజం అంతా చింతిస్తూ ఉన్నారు. వాస్తవంగా ఒక వ్యక్తి ఇద్దరిని జంట హత్యలు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కానీ ఇంతసేపు ఇన్ని గంటలు కనుక మేము ఇక్కడ ధర్నా చేస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి చీమరెత్తు కుట్టినట్టు లేదు. మేము గిరిజనుల ఓట్లతోటి ఇవాళ మొత్తం ప్రభుత్వాన్ని మార్చినటువంటి సత్తా ఒక గిరిజన ఓటర్స్ మాత్రమే ఉంది, మా బంజారా సమాజానికే ఉంది. కానీ మా బంజారా సమాజానికి ఎవరో ఒక గిరిజన బిడ్డలు ఇద్దరు జంట హత్యలు జరిగితే వారికి న్యాయం జరగనటువంటి చేయనటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం. ఆ గిరిజన కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలకు ఉద్యోగం కల్పించాలి. తర్వాత వారికి ఒక్కొక్కరికి ₹1 కోటి చొప్పున నష్టపరిహారం అందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. కానీ ఇంకొకటి, రేవంత్ రెడ్డి గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు కొత్త చట్టాలను తీసుకొచ్చారు, మీరు చట్టాలను ఇంప్లిమెంట్ చేయకపోతే మీరు అన్ఫిట్ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇవాళ గిరిజన సమాజం నుంచి మీరు పెట్టిన చట్టాలను ఇంప్లిమెంట్ చేయకపోతే ఈ ప్రభుత్వం ఉందా ఒకటే లేకున్నా ఒకటే. ఈ మొత్తం మా బంజారా సమాజానికి అన్యాయం జరుగుతుంది. కాబట్టి దీని మీద తప్పనిసరిగా మీరు స్పందించాలి. ఇవాళ జిల్లా కలెక్టర్ వచ్చి ఇవాళ స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు ఈ ధర్నాలు మేము విరమించలేదని చెప్పి తెలియజేస్తాం. మొత్తంగా చూస్తే నర్సంపేట పట్టణంలో ఒక ఉద్రిక్తమైన పరిస్థితులు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. నర్సంపేట చౌరస్తా మొత్తం కూడా ఇక్కడ ధర్నా చేస్తున్న నేపథ్యం అయితే మనకు కనిపిస్తూ ఉంది. చెన్నారావుపేట మండలం 16 చింతల తండలకు సంబంధించినటువంటి జంట హత్యల బాధితులకు న్యాయం జరగాలని చెప్పి వీళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్న నేపథ్యం అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఓటు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.